నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని నేత. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో అసెంబ్లీ స్పీకర్గా ఒక వెలిగిన నేత. జగన్కి వీర విధేయుడిగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో చక్రం తిప్పారు. తాజాగా ఆముదాల వలసలో తమ్మినేని టైం అస్సలు బాగోలేదంటున్నారు. తమ్మినేని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. 2024 ఎన్నికలకు ముందే తమ్మినేని తప్పించాలని జగన్ పైన ఒత్తిడి తెచ్చింది ఒక వర్గం. తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదులు కూడా అందాయి. తమ్మినేనికి టికెట్ ఇవ్వద్దని పట్టుబట్టారు. అయితే జగన్ లెక్క వేరు. దీంతో తమ్మినేని తప్పించే సాహసం ఆయన చేయలేదు. మళ్ళీ తమ్మినేనికే టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. తమ్మినేని ఫ్యామిలీ నుంచి ఆయన వారసుడిగా 2029లో చిరంజీవి నాగ్ను బరిలో దింపాలని ప్లాన్ చేశారు. అయితే అసలు తమ్మినేనికి అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి ఎంపిక చేశారు జగన్. తమ్మినేని నమ్ముకుంటే వైసీపీ చాప్టర్ క్లోజ్ అవుతుందనే ఉద్దేశంతోనే తమ్మినేని కరివేపాకులా వాడుకుని వదిలేశారు జగన్. జగన్ నిర్ణయం పైన తమ్మినేని వర్గీయులు కసుబుస్సులాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, మాజీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాంది 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 నుంచి ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం తన ముద్ర వేస్తూ వరుసగా పోటీ చేస్తూ వచ్చారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ పైన పోటీ చేసి గెలుపొందారు. 1994, 99లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి బోడేపల్లి సత్యవతి పైన ఓటమి చెందారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున సీతారాం పోటీ చేశారు. టీడీపీ తరపున పోటీ చేసిన కోన రవికుమార్ పైన ఓటమి చెందారు. వరుసగా 3 సార్లు ఓటమి పాలైన సీతారాం తిరిగి వైఎస్ఆర్సీపీ తరపున 2019 ఎన్నికల్లో కోన రవికుమార్ పైన పోటీ చేసి గెలుపొందారు. రవికుమార్ తమ్మినేని సీతారాం భార్య, తమ్ముడు, అంటే స్వయాన బావమర్ది. ఎన్నికల్లో రక్త సంబంధాలకు పెద్దగా తావుండదు. తమ్మినేనిని ఓడించాలనే నిర్ణయంతో కోన రవికుమార్ను రంగంలోకి దించింది టీడీపీ 2014లో. అప్పుడు సక్సెస్ అయింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో రవికుమార్ ఓడిపోయారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ 5 సార్లు గెలవగా 4 సార్లు సీతారాం, 1 సారి రవికుమార్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలకు ఇది బలమైన నియోజకవర్గంగానే చెప్పుకోవచ్చు. ఆమదాల వలసలో 1978 నుంచి ఇప్పటిదాకా కళింగ సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెండు 2019లో వైసీపీ తరపున గెలిచిన ఆయన మంత్రి కావాలని అనుకున్నారు. అయితే జగన్ మాత్రం మరొకటి తలిచారు. ఆయనను స్పీకర్గా అసెంబ్లీలో కూర్చోబెట్టి పెద్ద బాధ్యత అప్పగించారు. తమ్మినేని ఈ పదవిలో 5 ఏళ్ల పాటు ఉన్నారు. అయితే రోజు వివాదమే. స్పీకర్ అంటే క్లాస్లో టీచర్లా ఉండాలి. ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపకూడదు. అయితే ఆయన స్పీకర్గా కాకుండా వైసీపీ నేతగానే పక్షపాత ధోరణితో వ్యవహరించారు. టీడీపీ నేతలు కనిపిస్తే ఆయనకు బీపీ పెరిగిపోయేది. మంత్రులను పిలిచి టీడీపీ నేతల్ని సస్పెండ్ చేసే వరకు నిద్రపోయేవారు కాదు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడగాలని భావిస్తే వారిని ఎగతాళి చేసేవారు. మైకులు ఇచ్చేవారు కాదు. వివాదాస్పద స్పీకర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. జగన్కు వీర విధేయుడిగా మారిపోయారు. స్పీకర్ అయినప్పటి నుంచి తమ్మినేని సీతారాం అందరినీ కలుపుకుపోలేదని విమర్శలు కూడా మూటకట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది, కానీ టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. ఆయనను సొంత మేనల్లుడే ఓడించాడు. ఇలా టీడీపీ అభ్యర్థి రవికుమార్ చేతిలో 2 సార్లు ఓడిన సొంత మేనమామగా తమ్మినేని మిగిలిపోయారు. వైసీపీ అధినాయకత్వం ఏపీ వ్యాప్తంగా కొత్తగా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించుకుంటూ వస్తుంది. ఆ క్రమంలో ఆమదాల వలసకు
మొదటిసారిగా తమ్మినేని కుటుంబాన్ని పక్కన పెట్టి చింతాడ రవికుమార్ అనే వైసీపీ నేతను ఇన్ఛార్జ్ చేసింది. ఆమదాల వలసలో టీడీపీ బలంగా ఉండడంతో పాటు కోన రవికుమార్తో మేనమామ తమ్మినేని పోరాటం అనుకున్న స్థాయిలో సాగడం లేదన్న అంచనాలతోనే వైసీపీ కొత్త నాయకత్వం వైపు మగ్గు చూపిందని అంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కుమారుణ్ణి తీసుకురావాలని అనుకున్న తమ్మినేనికి ఇది షాకింగ్ పరిణామమే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంగా జిల్లాలో తన ప్రభావం చూపించారు. రాజకీయాల్లో ఆయన ఇప్పుడు చివరి దశలో ఉన్నారని అంటున్నారు. తన వారసుడిగా కుమారుణ్ణి నిలబెట్టే ప్రయత్నంలో ఆయన విజయం సాధించలేకపోయారంటున్నారు. తాజాగా కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంతో తమ్మినేని సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కాలంలో జరిగిన టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఆడియో సిస్టమ్ టెండర్లకు సంబంధించి అవకతవకలు బయటపడ్డాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ టెండర్ల వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఆయన హయాంలో అసెంబ్లీలో ఒక పనికి పిలిచిన టెండర్లో తక్కువకు కోట్ చేసిన వారిని కాదని తమకు కావాల్సిన వారికి దక్కేలా ప్రభావితం చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అట్లూరు కంపెనీ తక్కువ రేటుకు టెండర్ వేసినా ఆ కంపెనీని పక్కకు తప్పించడానికి చిన్న చిన్న కారణాలు చూపుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వయంగా ఫైలు రాసి సంతకం కూడా చేసిచ్చినట్లు సమాచారం. స్వస్తిక్ కంపెనీ టెండర్ను ఆమోదించడంతో 3 ఏళ్లు 18 లక్షల ప్రజాధనం వృధా అయిందని ఆడిట్లో తేలింది. మరి తమ్మినేనిపైన కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. తమ్మినేనికి ఇప్పుడు వైసీపీలో చేయడానికి ఏ పని లేదు, టీడీపీలో అయితే ఆయనకు అవకాశమే లేదు అంటున్నారు. సొంత మేనల్లుడు అక్కడ హవా చాటుతున్నారు. ప్రజారాజ్యం నాటి పరిచయాలతో జనసేన వైపు వెళతారా అన్నది ప్రచారంలో ఉంది. అయితే తమ్మినేని రాజకీయ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరు చేసిన సపోర్ట్తోనే మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.